హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా ప్రవాహం యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. సర్టిఫికెట్స్ రావడంతో ట్రిప్కు వెళ్లి ప్రతాపాదికి షాకిచ్చి చక్రికి దగ్గరైన మహాలక్ష్మి అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి, చక్రి ఇద్దరూ ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంట్లో నుంచి కన్నా వెళ్ళిపోవడంతో ఇంక ఇంట్లో వాళ్లంతా చాలా భయపడతారు. అసలు కన్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు అని అందరూ కూడా వెతకడం మొదలుపెడతారు. మొదలుపెట్టేసరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా కన్నా కేశవ్, కన్నా గురించైతే కేశవ్ ఒక పక్కకి, అలాగే మాధవ ఇటు చక్రి ఇద్దరూ కార్లో మరో పక్కకి వెతుకుతారు. చాలా చోట్లకి వెళ్తారు. కన్నా ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్తారు. ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్లి అక్కడ కూడా వెతికేసరికి కన్నా కనిపించడు. కనిపించకపోవడంతో ఇంకా మాధవైతే చాలా బాధపడుతూ చిన్నప్పుడు తనతో కలిసి చేసిన పనులు, తనని ఎలా ఆడించాడు, ఏ రకంగా వాళ్ళిద్దరికి మధ్య బాండింగ్ ఉంది, ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. బాధపడకన్నయ్య, వాడు ఎక్కడికి వెళ్ళిపోడు, ఏమైపోడు, వాడు మళ్లీ తిరిగి వస్తాడు. వాడు నిన్ను తండ్రిలా తల్లిలా భావిస్తున్నాడు. అలాంటిప్పుడు నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాడు? అన్నయ్య, ఎట్టి పరిస్థితులు నిన్ను వదిలి వెళ్ళడు. నువ్వు వాడి గురించి ఆలోచించి భయపడుతున్నావు. వాడెటూ పోడన్నయ్యా అంటూ ఇంక పక్కనున్న చక్రి అయితే ఎంతగానో మాధవనైతే ఓర్తాచే ప్రయత్నం చేస్తాడు. కాని మాధవుకి దుఃఖం ఆగదు. ఇంక ఇంటి దగ్గర మహాలక్ష్మి, కన్నా ఎటు వెళ్ళిపోయాడు? అసలు నేను అనవసరంగా డాక్యుమెంట్స్ కోసం తీసి ఆ ఫోటో బయటపడకుండా ఉండాల్సింది. ఆ ఫోటో బయటపడడం వల్లే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదే ఫోటో బయటపడకుండా ఉండుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. కన్నా ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు కదా అని మహాలక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉండగా ఈలోపు నారాయణైతే బయటికి వెళ్లి చేపల పులుసు తీసుకొస్తాడు. అమ్మా, చేపల పులుసు చాలా బావుంటుంది, వేసుకుని తిను అంటూ ఇచ్చేసరికి ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? కన్నా కనిపించాడు అనగానే కన్నా నాకెందుకు కనిపిస్తాడు అంటూ మాట్లాడేసరికి మీకసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా? మీ వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నారా? తను మీ కొడుకు. ఆ విషయం మీరు మర్చిపోయారా? మీ కొడుకు కనిపించకపోతే మీకు కొంచెం కూడా బాధ కలగట్లేదా? వాడు ఉదయమనగా వెళ్లాడు. తిన్నాడో లేదో, ఎక్కడున్నాడో ఏంటో అవేమీ తెలియదు. అసలు బయటనుంచి వచ్చిన నేనే కన్నా గురించి అంతలా ఆలోచిస్తున్నానే. ఇన్ని రోజులుగా కన్నాతో పాటు కలిసి ఉన్న మీరు కన్నా గురించి ఆలోచించలేకపోతున్నారు. కన్నాలెక్కడున్నాడో వెతకలేకపోతున్నారు. వెళ్ళండి, కన్నాలెక్కడున్నాడో వెతుకు తీసుకురండి. కన్నాతో పాటే మీరు ఇంటికి రావాలి. కన్నాతో రాకపోతే మీరు అసలింటికే రావద్దు అంటూ చాలా గట్టిగానే చెప్తాడు. చెప్తుంది మహాలక్ష్మి. అయితే ఒక మనిషి నా కొడుకు గురించి, నా కుటుంబంలోని మనిషి గురించి ఇలా ఆలోచిస్తూ ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగా నువ్వు చాలా మంచిదానివమ్మా. అందుకేనేమో ఆ భగవంతుడు ఆ తల్లిని దూరం చేసినా ఈ తల్లిని దగ్గర చేశాడు. ఈ తల్లి కావాలి అని అనిపిస్తున్నట్టుంది. ఈ తల్లి వదిన అంటే ఆ తల్లిలాంటిదే కదా. ఆ తల్లి ప్రేమ పంచకపోయినా ఈ తల్లి ప్రేమ పంచుతుంది అని కన్నా తల్లిని దూరం చేసి వదినలాంటి తల్లిని దగ్గర చేశాడు ఆ భగవంతుడని ఎంతగానో సంతోషపడతాడు నారాయణ. వెళ్తానమ్మా, వెళ్తాను. వాడెక్కడున్నా వెతికి తీసుకొస్తాను. వాణ్ణి వెతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. తల్లిలాంటి వదినమ్మ ఇంటి దగ్గర నీకోసం ఎంతగానో ఆరాటపడుతుందని. వెళ్తాను, వెళ్ళి తీసుకొస్తానమ్మా. ఎక్కడున్నా వాణ్ణి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. వాడిమీద 2 దెబ్బలు వేసి నువ్వే వాడికి భయం చెప్పాలి. నువ్వు భయం చెప్తేనే వాడు భయపడతాడు అంటూ చెప్పేసేసరికి ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడ్నించి కాస్తాని నారాయణ కాస్త బయలుదేరి వెళ్తాడు. ఇంకా ఇంటి దగ్గర మహాలక్ష్మి భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉండగా సడన్గా మహాలక్ష్మికి ఒకటి గుర్తొస్తుంది. వాళ్ళిద్దరూ క్యారం బోర్డ్ ఆడుకున్నప్పుడు ఒక చోట తన ఫేవరెట్ ప్లేస్ అని, అక్కడే తను ఉంటానని ఇంతకుముందు ఒకసారి మహాలక్ష్మికి చెప్పిన గుర్తు. ఆ చెప్పిన గుర్తును బట్టి మహాలక్ష్మి వెంటనే కేశవ చక్రికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చక్రి అయితే ఎక్కడున్నాడో ఏమన్నా తెలిసిందా అనగానే అక్కడుంటాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నయ్య అనేసరికి ఎవరు చెప్పారు అనగానే మహాలక్ష్మి అనగానే ఇంకా ఇద్దరూ కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్లేసరికి అక్కడికి కూర్చుని ఉంటాడు. ఇంకా చక్రి పరుగున అక్కడికి వెళ్తాడు గాని మాధవం మధ్యలోనే కింద కూర్చుని ఏడ్చేస్తాడు. వాడిన్ని ఎక్కడికి వెళ్ళిపోయాడని ఎంతగానో భయపడ్డాను. వాడికి ఏం కాలేదు, వాడు క్షేమంగానే ఉన్నాడు అని తనలో తనే
సమర్థించుకుంటూ ఇంకా అక్కడికి వచ్చిని ఏడ్చేసేసరికి, ఏంట్రా కన్నా అలా ఎలా వచ్చేస్తావురా, నువ్వే తల్లి తండ్రి అని అనుకునేటట్టుగా పెంచాడు కదా అన్నయ్య, మరి ఆ తండ్రిని తల్లిని వదిలేసి వచ్చేస్తావా? నిన్ను చిన్నప్పుడు ఎంతలా పెంచాడు, అయినా నిన్ను ఏ రోజైనా మేము పరాయి బిడ్డలా చూశామా? మా కన్న బిడ్డలాగే, మా సొంత తమ్ముడులాగేనే కదా చూశామురే. మాకెప్పుడైనా ఏమైనా కావాలి అని తెచ్చుకున్నామా? నిన్నే కదా అంత ప్రేమగా చూశాము. మరి అలాంటప్పుడు నువ్వు మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళిపోతావు? అన్నయ్య చూడు, అక్కడి ఎంతలా ఏడుస్తున్నాడు నీకోసం, చంటి పిల్లోగా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు అంటూ ఎంతగానో బాధపడుతూ ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చేసరికి పరుగు పరుగున కన్నా అక్కడికి వెళ్ళి అన్నయ్య అంటూ పట్టుకుని ఏడ్చేస్తాడు. నువ్వు లేకపోతే నేనేమైపోతానురా? నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న నేను ఏమైపోతాను అనుకున్నావు? నా గురించి నువ్వు ఆలోచించవా? నా గురించి కొంచెం కూడా ఆలోచించలేదా నువ్వు? నీ గురించి మాత్రమే ఆలోచించుకుని నువ్వు వెళ్ళిపోయావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, అది కాదన్నయ్య అని చెప్పాను గాని, ఏది కాదు చెప్పు, ఏం కాదు, నువ్వు చాలా తప్పుగా ఆలోచించావు, తప్పుగా ఆలోచించుకుని నువ్వు మాకు దూరమైపోయావు అంటూ మాట్లాడేసరికి, లేదన్నయ్య, నేను కావాలని దూరమైపోలేదు, కావాలని వెళ్ళిపోలేదు. నేను ఆ ఇంట్లో ఉండడం మంచిది కాదు. నా తల్లి వల్లే ఆ ఇంటికి తలవంపులొచ్చాయి. నా తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా తల్లి వల్ల తలవంపులొచ్చాయి కాబట్టి ఇంక నేనక్కడ ఉండడం అంత మంచిది కాదు అన్న ఉద్దేశంతోనే నేను వెళ్ళిపోయాను. లేదంటే నేను వెళ్ళిపోయేవాణ్ణి కాదన్నయ్య. నేనక్కడుంటే మీకు కూడా మాట వస్తుంది. అలా మాట రావడం నాకిష్టం లేదన్నయ్య అంటూ ఇంకా ఎంతగానో ఏడుస్తూ బాధపడుతూ చెప్పేసేసరికి, లేదు, నీ వల్ల మాకు మాట రావడమేంట్రా? నువ్వుంటేనే మేము సంతోషంగా ఉంటాము. నీతోనే మా సంతోషం అనుకున్నప్పుడు ఇన్ని రోజులు నీ మీద ఇంత ప్రేమ పెంచుకున్న మేము, మాకు తెలీదా? నువ్వు చెప్పాలా? నీ వల్లే మాకు సంతోషం దూరమైందని, మా ఇంటి చెడ్డ పేరొచ్చిందని నువ్వు చెప్తేనే గాని మేము తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామేంట్రా? నోరు మూసుకొని ఇంటికి పద, ఇంటి దగ్గర నీకోసం అందరూ ఎదురుచూస్తున్నారు అనింకా చాలా బాధగా నచ్చచెప్పి అక్కడ్నుంచి ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చేసరికి, ఒరే కన్నా అంటూ ఒక తల్లి బిడ్డను ఎలా గుండెలకి హత్తుకుంటుందో కన్నాని మహాలక్ష్మి ఆ విధంగా హత్తుకుంటుంది. నీకేమన్నా పిచ్చేంట్రా? వదిలేసి వెళ్ళిపోతే ఏమైపోతామనుకున్నావు అని చెప్పి అనగానే, వదినమ్మ అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. వదినమ్మ కాదు, అమ్మ అని పిలు, అర్థమవుతుందా? అమ్మ అని పిలు. ఈ అమ్మను వదిలి తల్లి కొడుకు వెళ్ళిపోతాడా? అసలు నీకు బుద్ధి అనేది ఉందా అంటూ ఇంకా దెగతిట్టేసరికి, ఎప్పుడూ వెళ్ళనుదినా అని చెప్తాడు. పద, భోజనం పెడతానని ఇంకా వాడికి ఇవ్వకుండా పక్కన కూర్చుని తినిపిస్తుంది మహాలక్ష్మి. అయితే తినిపించిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా పడుకుంటారు. పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్తారు. కాలేజీకి వెళ్తాడు. కాలేజీకి వెళ్లిన తర్వాత తను కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి ఒకటి ఇంట్లో ఉండగా కాలేజీ నుంచి కాలొస్తుంది. మీ సర్టిఫికెట్స్ వచ్చేశాయండి అనేసరికి వెంటనే చక్రికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, చక్రి చెప్పండి అనగానే, ఎక్కడున్నారు అని చెప్పి అనేసరికి, నేను ట్రిప్లో ఉన్నాను అనగానే, రావడానికి ఎంత టైం పడుతుంది అనేసరికి, నేను రావడానికి టైం పడుతుంది అనగానే, సరే సర్టిఫికెట్స్ కోసమని కాలేజీ నుంచి ఫోనొచ్చింది, నేను కాలేజీకి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకుంటాను అనేసరికి, వద్దొద్దు, నేను వస్తాను, నేనొచ్చాకే వెళ్దాము. మీ అన్నయ్య గాని అటాక్ చేస్తే మిమ్మల్ని కాపాడ్డానికి నేనుండాలి. మళ్లీ సర్టిఫికెట్స్ ఒక్కసారి మిస్ అయ్యాయంటే మళ్లీ సర్టిఫికెట్స్ వచ్చే అవకాశం ఉండదు. గుర్తుంచుకునుంటే నేనొచ్చాక తీసుకువెళ్తాను. సుమారు 1 గంటలో తిరిగొచ్చేస్తాను. రాగానే బయలుదేరుతాము అని చెప్పి అనగానే, అది కాదండి అనేసరికి, చూడండి మహాలక్ష్మి గారు, మీరు ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి. సర్టిఫికెట్స్ ఒక్కసారి మిస్ అయితే తర్వాత మళ్లీ అవకాశం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎంతమంది ముందు మీ సర్టిఫికెట్లు చింపేశారో మీరొక్కరూ ఎదుర్కోలేకపోయారు. మళ్లీ ఇప్పుడు అదే సమస్య వచ్చిందనుకోండి, ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది. అది గుర్తుపెట్టుకొని మసులుకొని మీరు ముందడుగు వెయ్యండి అని చెప్పి అనేసరికి, అది కాదండి అనగానే, చెప్పాను కదా మీ ఇష్టమని, మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి, నేనేమీ అభ్యంతరం పెట్టడం లేదు. తర్వాత మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చెయ్యండి అని చెప్పి ఇంకా అక్కడ్నుంచి కాస్త వెళ్ళిపోతాడు. అదే ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసేసరికి ఇంకా మహాలక్ష్మి ఏం చేస్తుందంటే, నిజమే కదా, ఒకవేళ నిజంగా అలానే జరిగితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మళ్లీ సర్టిఫికెట్స్ వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. సర్టిఫికెట్స్ రాకపోతే ఇబ్బంది. ఏం చెయ్యాలి? ఇంకెందుకులే సర్టిఫికెట్స్ కోసం వెయిట్ చేయడం మంచిది, లేదంటే మాత్రం సర్టిఫికెట్ కట్లు దూరమైపోతాయని ఇంకా ఆలోచించిన మహాలక్ష్మి, సరే మీరొచ్చే వరకు ఎదురుచూస్తాను, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్తుంది. చెప్పేసేసరికి, వీలైనంత తొందరగానే వచ్చేస్తాను, ఎక్కడన్నా వర్క్ అవగానే బయలుదేరి వచ్చేస్తానని మహాలక్ష్మి అనేసరికి, సరేనని ఇంకా ఇంటి దగ్గరే ఎదురెదురు చూస్తూ కూర్చునుంటుంది మహాలక్ష్మి. ఎప్పుడెప్పుడొస్తానా, ఎప్పుడెప్పుడొచ్చి సర్టిఫికెట్ల కోసం తీసుకువెళ్తాడా అని ఎదురుచూస్తూనే ఇంటి దగ్గరే కూర్చునుంటుంది. చూసేసరికి ఇంకా 1 గంట అవుతుంది. గంట అయ్యేసరికి వస్తాడు. రెడీగా ఉన్నారా అనగానే, ఎప్పుడో నేను రెడీగా ఉన్నాను, మీరెప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఇంతసేపు రెడీగా ఉన్నాను అనగానే, సరే నేనొక 5 మినిట్స్లో వచ్చేస్తాను, ఫేస్ వాష్ అది చేసుకుని వచ్చేస్తాను అని చెప్పి
వెంటనే ఇంక వెళ్ళి ఫేస్ వాష్ అది చేసుకుని వచ్చేస్తాడు. వచ్చేసేసరికి సరే అని, సరే వెళ్దామా అని ఇద్దరు కూడా బయల్దేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మేడంని కలుస్తారు. కలవడంతో సర్టిఫికెట్లు వచ్చేశాయంట కదా, నాకు ఫోన్ చేశారు, వెళ్ళి తీసుకోండి, తీసుకున్న తర్వాత కనిపించండి అనగానే సరేనని అక్కడ్నుంచి సర్టిఫికెట్లు తీసుకుని వస్తూ మేడంకి కనిపిస్తుంది. కనిపించడంతో చాలా థాంక్స్ మేడం అని చెప్పి అనగానే, అయ్యో అదే ఉంది, చదువుకున్న వాళ్లకి ఆ మాత్రం హెల్ప్ చెయ్యాలి, నేను మాత్రం మీకు చేయగలిగిన హెల్ప్ అదే కదా, అంతకుమించి నేనేమీ చెయ్యలేను, అందుకే నీకొకవేళ ఇక్కడే జాబ్ చెయ్యాలి